మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు పిద సాధన ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలంలోని బండ సోమవారం గ్రామంలో ఈనాడు డిసిసి కాంగ్రెస్ పార్టీ తరఫున ఈనాడు గ్రామంలో సంక్షేమ పథకాలు ఎట్లా లబ్ధి పొందుతున్నారో ప్రజలు వస్తున్నటువంటి సంక్షేమ పథకాల్లో ప్రజలు ఏ విధంగా సంతోషంగా ఉన్నారు. ఆ సంక్షేమ పథకాల్లో ఈనాడు రైతు రుణమాఫీ కార్యక్రమాలు కావచ్చు, సీఎం రిలీఫ్ ఫండ్స్, కళ్యాణ లక్ష్మి, వడ్డీ లేని రుణాలు, అదే విధంగా ఈనాడు కొత్త రేషన్ కార్డులు, గృహజ్యోతిలో 200 ఇట్లా గృహజ్యోతి, సన్న బియ్యం గానీ, అదే విధంగా మహిళలకి నాడు ఫ్రీ బస్ జర్నీ కార్యక్రమాల పైన ప్రజా అవగాహన కార్యక్రమం ప్రజాస్పందన ఎట్లుందో ఈనాడు బండ సోమవారం గ్రామానికి రావడం జరిగింది. మాకు ఇప్పుడు మంచిగా ఉంది సార్. అప్పుడు మాకు పెంకటిల్లు ఉండే, అంత వర్షం వస్తే కూర్చొనికి ఉండకపోయేది సార్. మాకు జర ఇప్పుడు మంచిగా ఉన్నాం సార్. ఇంద్రమ్మ ఇల్లు వల్ల మేము మంచిగా ఉన్నాం సార్. మాకు ఇంద్రమ్మ ఇల్లు వచ్చడమే మాకు ఇల్లు వచ్చింది, మేము ఇల్లు కట్టుకున్నాం మంచిగా. ఇప్పటిదాకా పెంకటిల్లులే ఉన్నాం, మాకు మంచిగానే అనిపిస్తుంది సార్ ఇంద్రమ్మ ఇల్లు వచ్చిందని. ఎట్లా ఉందా మరి కాంగ్రెస్ పాలనలో సన్న బియ్యం ఇవ్వడం, రేషన్ షాపులలో 200 ఇట్లా ఫ్రీ కరెంటు, మీరు ఎక్కడికి వెళ్ళాలంటే ఆధార్ కార్డు ప్రయాణం, వీటిపైన మీ అభిప్రాయం ఏంటమ్మా? ప్రజలకి సన్న బియ్యం ఇవ్వడం కూడా బాగానే సార్. మాకు పంట లేదు, ఏం లేదు, మేము అవే తింటాం సార్. మాకు మస్తు సేఫ్టీ సన్న బియ్యం కూడా. డబుల్ బెడ్రూమ్ ఇస్తా. ఎన్ని డబుల్ బెడ్రూమ్ వచ్చినాయి మీ ఊర్లో? మాకు రాలేదు, ఊరికి రాలేదు. ఒక ఇల్లు కూడా రాలేదు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక మీ ఊర్లో ఎన్ని ఇల్లు వచ్చినాయి? 116 ఇండ్లు వచ్చినాయి. మరి ఎట్లుందమ్మా? పేద ప్రజలు కట్టుకోవాలని పైసలే కాగిపోతారు, ఇప్పుడు వాళ్ళ ద్వారా ఈనాడు శాంక్షన్ అవడం, ఇట్లా ఇల్లు కళ సాకారం అవడం ఎట్లా చూస్తున్నారు మీరు? మంచిగానే ఇస్తుంది, ఇప్పుడు మంచిగా ఉంది కదా. మా గ్రామంలో 116 ఇండ్లు వచ్చినాయి. మా ఒక వార్డు మాత్రం వార్డుకు వచ్చే వరకు 8 ఇండ్ల వరకు వచ్చింది. ఓకే, ఎట్లా ఉన్నాయి ప్రజలు? ఏమంటున్నారు ఈనాడు కట్టుకున్నటువంటి వాళ్ళు? ప్రజలు చాలా సంతోషపడుతున్నారు. మరి మీ ఎమ్మెల్యే గారికి ఏం చెప్పాలనుకుంటారు మీ తరఫున? చాలా కృతజ్ఞతలు చెప్పాలనుకుంటాం మా ఎమ్మెల్యే గారికి. 116 ఇండ్లు మా గ్రామానికి వచ్చినందుకు చాలా సంతోషం. మాకు చాలా ఆనందం ఉంది అందరం మేము, ఎందుకంటే ఏ ఊరికి రానటువంటి లబ్ధి మా గ్రామానికి పొందింది కాబట్టి మేము చాలా సంతోషంగా ఉన్నాం సార్. ఇప్పుడు పార్టీలకు అతీతంగా ఇట్లా అందరికి నిరుపేదలను గుర్తించి మొదటి విడతలో, రెండో విడతలో కూడా మరలా రానున్నాయి మీ గ్రామానికి ఇందిరమ్మ ఇల్లు. ఎట్లా చూస్తున్నారు? ఏ పార్టీ లేకుండా అన్ని పార్టీలకు అతీతంగా ఏ పార్టీ అనకుండా అందరికి ఇచ్చారు సార్. ఇది ఒక సంతోషం. మీ అమ్మా చెప్పండి, ఈనాడు మీ గ్రామంలో ఎట్లా ఉంది? మహిళా సంఘాల ద్వారా మహిళలకు ఎట్లా డెవలప్మెంట్ అయ్యడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది, ఎట్లా ఉందమ్మా? మహిళా సంఘం గురించి మంచిగానే ఉంది. ఇప్పుడైతే టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అయితే వడ్డీలు రాలేదు. మేము కష్టపడి రుణాలు తెచ్చుకున్నాము, వడ్డీతో సహా కట్టినాము, కానీ మాకు 1 రూపాయి కూడా తిరిగి రాలేదు. ఇప్పుడు వడ్డీ లేని రుణాలు వస్తా ఉన్నాయి కదమ్మా, ప్రతి గ్రూప్ కి 20 లక్షల వరకు ఇస్తా ఉన్నారు. ఎట్లా ఉంది? మహిళలు డెవలప్మెంట్ అవ్వడానికి ఎట్లా ఉపయోగపడుతున్నాయి? ఇప్పుడు బాగానే ఉంది సార్. ఇప్పుడు ఏదైనా మేము వ్యాపారం చేసుకోవాలన్నా మాకు 5 లక్షల నుంచి ఇప్పుడు 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తుండ్రు. ఇది చాలా సంతోషము. మేము ఏదైనా వ్యాపారం చేసుకొని కూడా మా అంతలో మేము బతకగలుగుతున్నాము. ఇప్పటిదాకా మాకు ధైర్యం లేకుండే, ఏమైనా అప్పు తేవాలన్నా గానీ మాకు ధైర్యం లేకుండే. ఇప్పుడు మేము 10 లక్షల వరకైనా మేము లోన్ తెచ్చుకోగలుగుతున్నాము, మేము కట్టుకోగలుగుతున్నాము. మాకు మళ్ళా వడ్డీతో కట్టినా మాకు వడ్డీ మళ్ళా తిరిగి వస్తుంది. అప్పుడు పక్కనే ఇది ఇల్లు ఉంది, కుడిసేది కూలిపోతుంది. కూలిపోయే అదే టైంలో మాకు ఇందిరమ్మ ఇల్లు రావడం చాలా సంతోషంగా ఉంది. టైంకు మళ్ళీ డబ్బులు కూడా వచ్చినాయి, చాలా సంతోషకరంగా ఉంది. మరి ఎమ్మెల్యేలకు చాలా ధన్యవాదాలు. ఇట్లా మా ఈ పేద రైతులనే గాని పేదవారినే గాని ఇట్లా ఆదుకున్నందుకు చాలా. నాకు ఇల్లు లేకుండే, మొత్తం అది పెంకల ఇల్లు ఉండే. రాత్రి వాన వస్తే కూడా మొత్తం ఎత్తిపోసుకోవాలి, తూడ్చుకోవాలి, నిద్ర ఉండకపోయేది. కూలి పని చేసుకున్నా కానీ నాకు సంతోషం లేదు. ఇల్లు వచ్చింది నాకు, ఇప్పుడు మంచిగా ఉంది సార్. బియ్యం వస్తున్నాయి, బస్సు ఫ్రీ పోతున్నాం, అన్ని మంచిగానే ఉన్నాయి. మీ పైలశేఖర్ రెడ్డి గారు మీ ఎమ్మెల్యేగా ఉండే, అధికారంలో పాలనలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండే, ఎవరి పాలన బాగుంది అంటారు? మరి గతంలో ఎందుకు చేయలేకపోయినారు మీకు ఇవన్నీ? రేవంత్ రెడ్డి పాలనే బాగుంది. ఎట్లా ఎందుకు బాగుంది అంటారు? మరి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది, కరెంట్ బిల్లు, అన్న బియ్యం, ఉచిత బస్ ప్రయాణం. ఎట్లా ఉంది? ఏమనుకుంటున్నారు మీరు ఈ ప్రజాపాలన, కాంగ్రెస్ పాలన? కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు మాకు 5 లక్షల ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు అని ఇచ్చిర్రు. మంచిగానే దాంతో పాటు కొన్ని డబ్బులు వేసి మంచిగా కట్టుకున్నాం ఇల్లు. 5 లక్షలు కొంచెం సేఫ్టీ అయినట్టే మాకు. ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినందుకు కుంభం అనిల్ సార్ గారికి, మన రేవంత్ రెడ్డి సార్ గారికి
మా యొక్క ధన్యవాదాలు. ఓకే. ఇప్పుడు అంతకుముందు మీకు ప్రయాణం చేయాలంటే టికెట్ ఖర్చు లేదు, అమ్మగారింటికి బంధువుల ఇంటికి వెళ్ళేటప్పుడు 100 రూపాయలు 200 రూపాయలు ఇట్లా టికెట్. ఇప్పుడు 0 టికెట్ అమ్మా, ఇప్పుడు ఎట్లా ఉంది? వాళ్ళంటే కొంచెం ఫ్రీగానే ఉంది. ఆధార్ కార్డు ఆధార్ కార్డు ప్రయాణం ఫ్రీగా ఉంది. 116 ఇండ్లు తెచ్చిర్రు, లేని వాళ్ళకి ఇచ్చిర్రు. అంటే టిఆర్ఎస్ పాలన చేసిన వాళ్ళకి కూడా ఇచ్చిర్రు. అంటే అల్లెల్లే చూడకుండా అందరికి ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అందరికి సమానం మంచిర్రు ఇండ్లు. కానీ టిఆర్ఎస్ పార్టీ అప్పుడు దళిత బంధన్ వచ్చింది, వాళ్ళే చూసుకురు, వాళ్ళే చేసుకురు, అది ఫెయిల్ అయింది. చెప్పండి. ఈనాడు రైతులను గుర్తించి ప్రభుత్వం ఏకకాలంలో రుణమాఫీ కార్యక్రమాలు చేయడం, రైతు భరోసా కార్యక్రమాలు నిర్వహించడం, రైతులకి ఈనాడు ప్రభుత్వ సహకారాలు అందించడం గానీ చేయడం ఎట్లా చూస్తున్నారు ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం పైన? ఇప్పుడైతే పర్వాలేదండి. మాకు ఇండ్లు ఇచ్చారు, రైతు మాఫ్ చేసారు, రుణమాఫ్ చేసారు. ఎంత జరిగింది మీకు రుణమాఫీ? 97,000 జరిగింది. 97,000 జరిగింది. ఒకటేసారి జరిగింది. ఇప్పుడు ఎట్లా చూస్తానండి రైతులను ఇట్లా ప్రభుత్వం గుర్తించడం, రైతు భరోసా కార్యక్రమం నిర్వహించడం, మీ గ్రామంలో ఇందిరామిల్లు ఇవ్వడం, పేద ప్రజలకి సంక్షేమంలో భాగంగా ఫ్రీ కరెంటు, సన్న బియ్యం ఇవ్వడం, ఇవన్నీ ఎట్లా ఉన్నాయండి? అవన్నీ మంచిగానే ఉన్నాయండి. మా ఊర్లో మాత్రం 116 ఇండ్లు మంచిగానే ఇచ్చారు. ఇప్పుడైతే ప్రభుత్వం మంచిగానే ఉంది. మీ ఎమ్మెల్యే గారికి ఏం చెప్పాలనుకుంటున్నారండి? ఒక రైతు రుణమాఫీ లబ్ధిదారుడిగా, ఒక రైతుగా ఈనాడు ప్రభుత్వం చేసేటువంటి సంక్షేమ పథకాలపైన మీ ఎమ్మెల్యే గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? మాకు మంచి పని చేసిండు. ఇప్పుడు కూడా మాకు ఇంకా కూడా ముందు కూడా మంచి పనులు చేయాలని కోరుకుంటున్నాం మా ఎమ్మెల్యేని కూడా. కళ్యాణ లక్ష్మి కూడా ఈనాడు మధ్యతరగతి పేద ప్రజలకి కళ్యాణ లక్ష్మి ద్వారా బెనిఫిట్ ఉంటది. ఎందుకంటే అప్పులు చేసి ఆడపిల్ల పెళ్లిళ్ళు చేస్తే ఈనాడు ఆ తల్లిదండ్రులకు ఆసరాగా కళ్యాణ లక్ష్మి ఇస్తారు. ఎట్లా ఉందమ్మా ప్రభుత్వం ఇట్లా చేయడం? సార్ కళ్యాణ లక్ష్మి వచ్చింది మాకు కూడా. ఇప్పుడు అంతకుముందు పెంకటిల్లు ఉన్నప్పుడు ఎట్లా ఉండే మీకు? పెంకటిల్లు ఆలస్య కురిసేసారు, కూర్చునేది కోతులు దింకి కష్టం ఉండేది. ఇంట్లో వచ్చినాక సంతోషం అనిపిస్తుంది సార్. ఇప్పుడు మరి మీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ కి ఏం చెప్పాలనుకుంటున్నాం? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక ఇందిరా మిల్లు వచ్చింది, కళ్యాణ లక్ష్మి వచ్చింది, మీకు గృహజ్యోతి, సన్న బియ్యం వస్తుంది, మరి ఏం చెప్పాలనుకుంటున్నారు మీ ఎమ్మెల్యేకి? సంతోషం సార్, అన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు, సంతోషం. ఎట్లా ఉండండి కార్యక్రమాలు ఎట్లా జరుగుతున్నాయి? మహిళా సంఘం ద్వారా మీ గ్రామంలో మహిళలు ఎట్లా డెవలప్మెంట్ అవుతా ఉన్నారు? మహిళా సంఘాలు వాళ్ళు లోన్లు తీసుకొని వాళ్ళు ఏదో ఒక వాళ్ళ అభివృద్ధి గురించి ఏదో చిన్న వ్యాపారాలు మొదలు పెట్టుకొని వాళ్ళు దాని ద్వారా అభివృద్ధి చెందుతున్నారు. లోన్లు తీసుకొని వాళ్ళు చిన్న చిన్న కిరాణం షాపే కానీ, చికెన్ సెంటరే కానీ, బట్టల షాపులు, బ్యాంగిల్ స్టోర్స్, మళ్ళా ఇంకొకటి బోర్డు వర్క్ వేసే బ్లౌజులు మిషన్లు కానీ అవన్నీ పెట్టుకొని డెవలప్ చెందుతారు. అలాగే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి స్కూల్ యూనిఫామ్ కొత్తగా మార్చారు కదా, ఇక్కడ చుట్టుపక్కల ఉన్న విలేజ్ లో ఉన్న స్కూల్ యూనిఫామ్ మొత్తం మా ఊర్లోనే తీసుకొచ్చి అందులో ఒక 10 మందికి ఉపాధి కూడా కల్పిస్తున్నాము. వాళ్ళు రోజుకు ఒక 10 నుంచి 20 డ్రెస్సుల దాకా కుట్టగలుగుతున్నారు. వారు దాని ద్వారా కూడా కొంచెము అభివృద్ధి చెందుతున్నారు. మంచిగా వచ్చినాయి, ఇంట్లో వచ్చినాయి. నాకు పెంకటిల్లు ఉండే, ఇల్లు వచ్చింది, సంతోషంగా. వర్షాలు పడ్డప్పుడు ఇల్లు గురించి ఇబ్బంది ఉండే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇండ్లు కట్టించిండు, రుణమాఫీ ఇచ్చిండు, రైతు బంధు ఇస్తుండు, అన్ని బస్సు ఇస్తుండు, సన్న బియ్యం ఇస్తుండు, అన్ని మంచిగానే ఇస్తుండు. అనిల్ కుమార్ రెడ్డి అయినా, కోమటిరెడ్డి రెడ్డి అయినా అందరూ సహకారంతో మంచిగా చేస్తున్నాం మా ఊళ్ళో. సో మనతో పాటు ఈనాడు గ్రామ శాఖ అధ్యక్షులు, మాజీ సర్పంచ్లు, ఇందిరమ్మ కమిటీ మెంబర్లు, ఈనాడు కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ మనతో పాటు ఉన్నారు. సో ప్రతి ఇంటికి తిరిగి, ప్రతి వార్డు తిరిగి ఈనాడు ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం చేయడం జరిగింది. ఈనాడు కాంగ్రెస్ పార్టీలో ప్రజలు చాలా సంతోషంగా ఉండి వారు హర్షం వ్యక్తం చేయడం జరుగుతోంది. ఇందిరా మిల్లులు రావడం, 116 ఇందిరా మిల్లులు రావడానికి తీవ్రంగా ఈనాడు కాంగ్రెస్ నాయకులకి హర్షం వ్యక్తం చేయడం జరుగుతుంది. రైతు రుణమాఫీ, సీఎం రిలీఫ్ ఫండ్స్ కార్యక్రమాలు జరగడం, కొత్త రేషన్ కార్డ్స్ రావడం, సన్న బియ్యం రావడం, గృహజ్యోతి రావడంతో ఈనాడు పేదలకి ప్రజాపాలన కొనసాగడంలో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నట్టుగా చూసుకోవచ్చు. సో ఈనాడు మనతో పాటు గ్రామ శాఖ అధ్యక్షులు మధ్యగా కుమార్ మనతో పాటు ఉన్నారు. సో వారి మాటలో తెలుసుకున్న కార్యక్రమాలు, బరువు బాధ్యతలు, కాంగ్రెస్ పార్టీ చేసిన సంక్షేమ పథకాలు పార్టీలకు అతీతంగా ఏ విధంగా చేస్తున్నారు వారి మాటలు. అన్నగారు నమస్కారం. నమస్కారం. ఎట్లా జరుగుతున్నాయండి కార్యక్రమాలు? ఈనాడు మీ ఇందిరమ్మ కమిటీ మెంబర్స్, మాజీ సర్పంచ్ గారు, అదే విధంగా మీ అందరు ఎట్లా చేస్తున్నారు గ్రామ అభివృద్ధి కోసం? అంటే మీరు మా అభివృద్ధి, మా ఊళ్ళో అభివృద్ధి, ఎంతో అభివృద్ధి. 116 ఇండ్లు తెచ్చినాము, 116 ఇండ్లు ఇచ్చారు. మంచిగా అందరూ సంతోషంగా ఎన్నో రోజులు ఎదురు చూస్తుండగా ఏ పాట అనగా, ఏ రోజు అనగా, ఏ పార్టీ ఏ పని చేయలేదు. అంత మంచిగా చేపించి, అంత 116 ఇండ్లు తెప్పించి ప్రతి ఊరికి, ప్రతి ఇల్లుకు పెంకటిల్లు లేకుండా చేసి ఎంతో అభివృద్ధి పొందింది మా ఊరు గ్రామం బండ సోమవారం. ఈ బీటీ రోడ్లు కానీ, ఈ రోడ్లు కానీ, ఆ రోడ్లు కానీ కోట్లు ఇచ్చి రోడ్లు బాగా చేసినాము.
ఇండ్లు బాగా వచ్చినాయి. అన్ని విధముల రైతులు లబ్ధి పొందిరు, ఇండ్లలో లబ్ధి పొందిరు. అన్ని విధాలు అందరికీ అవకాశం లేకుండా బాగా ఏది నష్టపోకుండా ఎన్నిందల బాగానే ఉంది. హైలైట్ విజయ్ గా తీసుకోవడం ఎమ్మెల్యే అనిల్ కుమార్ అనిల్ కుమార్ రెడ్డి ఎట్లా చూస్తా ఉన్నారండి? అనిల్ కుమార్ రెడ్డి గారికి ఎమ్మెల్యేకు ఎప్పుడు వచ్చినా మా ఊరి అభివృద్ధి, మా ఊరికి మంచి అభివృద్ధికి ఇంత అభివృద్ధి అయినందుకు ఆయనకు ధన్యవాదాలు చేస్తున్నాం. ధన్యవాదాలు చెప్తురు, ఉన్నోళ్ళు చెప్తురు, ఇంకా కాబోయే వాళ్ళు ఇంకా కావాలని కోరుతురు. అన్నిటికీ సౌకర్యం ఉంది. అంత అమ్మ ఇందిరమ్మ కమిటీ మెంబర్ గా మీ హయాంలో మీరందరూ కృషి వల్ల ఈనాడు పార్టీలకు అతీతంగా ఇందిరమ్మ ఇల్లు వచ్చినటువంటి ఇప్పుడే ప్రజా సర్వే చేసినాం. వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. ఏ పార్టీ అయినా సరే కానీ మాకు మీరు చేసినటువంటి ఒక కార్యక్రమాన్ని మేము ఎప్పటికీ మర్చిపోమంటా ఉన్నారు. సో మీరు ఈ పీరియడ్ లో ఇవన్నీ చేయడం ఎట్లా చూస్తారు? 116 ఇల్లులు మాజీ సర్పంచ్ కృషి, మీ అందరి కృషి వల్ల గ్రామ శాఖ అధ్యక్షులు, మీరు ఇందిరమ్మ కమిటీ మెంబర్ గా చేసినారు. ఏమనుకుంటా ఉన్నారు ఇవన్నీ చేయడం? చాలా బాగా జరిగింది సార్. మాకు ఇందిరమ్మ కమిటీ మెంబర్లు ఊర్లో ఇంతవరకు ఒక్కరికి కూడా పేదవాళ్ళకి ఇల్లు రాలేదు. ఇక ఈ ఇందిరమ్మ ఇండ్లు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి. మాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మహిళా భవనం లేక మీరు చాలా ఇబ్బంది పడి ఉంటారు, మీటింగ్స్ పెట్టుకోవాలన్నా దానికన్నా. ఇప్పుడు మహిళా భవనం కూడా ఈనాడు కుంభం అనిల్ కుమార్ గారి దృష్టికి తీసుకెళ్లడంతో అది కూడా శాంక్షన్ అయింది. ఎట్లా చూస్తున్నారు ఈ శాంక్షన్ అవ్వడం? చాలా బాగానే ఉంది సార్. అవుతుంది, పనులు అవుతున్నాయి. చాలా బాగుంది. మా మహిళా సంఘం అందరూ సంతోషపడుతుంది. సో ఈనాడు ప్రజలకు అన్ని విధాలుగా సహకారంగా చేస్తూ ఈనాడు గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు మాజీ సర్పంచ్ గారు, మనతో పాటు ఉన్నారు ఐలయ్య గారు. సో అన్న ఎట్లా చేస్తున్నారు కార్యక్రమాలు? మీరు అందరు కలిసికట్టుగా గ్రామ అభివృద్ధి కోసం ఎట్లా కృషి చేస్తూ ఉన్నారు? ఈరోజు మా బండసోమ గ్రామానికి మీరు విజయకు వచ్చిన ధన్యవాదాలు చెబుతూ, మేము 2013లో మా మిస్సెస్ సర్పంచ్గా ఎలక్ట్ అయింది. అప్పుడు కూడా ఇన్యాంబెస్గా దానికి పూర్తి సహకారం నాన్నకృష్ణ గారి సహకారంతో నేను ఆ రోజు సర్పంచ్ కావడం జరిగింది. అప్పటి నుంచి కూడా మేము దాదాపుగా మా ఊళ్ళో అన్ని గవర్నమెంట్ యాక్టివిటీస్ కానీ అభివృద్ధి పనులు కానీ, మేము సర్పంచ్ అయిన తర్వాత మాకు గవర్నమెంట్ ఫండ్ వచ్చింది, 9 లక్షల రూపాయలు వచ్చింది. 9 లక్షలు వస్తే కృష్ణ గారి సహకారంతో నా ఫంక్షన్లు చేయడం జరిగింది. మీరు ఆల్రెడీ చూసి అది ఎట్లుందో. దాంతోపాటు అప్పుడున్న ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, ఎమ్మెల్సీ గారు సహకారంతో అది కట్టడం జరిగింది. దాంతోపాటు అలాగే ఊళ్ళో సీసీ రోడ్లు, డ్రైనేజీలు చేయడం జరిగింది. తర్వాత మేము సర్పంచ్ అయిన 5 సంవత్సరాల తర్వాత కూడా నెక్స్ట్ పద్మకృష్ణ గారు సర్పంచ్ కావడం జరిగింది. అప్పుడైతే ఇక మరీ ఎక్కువ మా ఊరు చాలా డెవలప్ అయింది. ఎందుకంటే దాదాపు 2 కోట్ల పైగా మా రామలింగేశ్వర స్వామి గుడి అప్పుడు వెంకటరెడ్డి సార్ ఎంపీగా ఉండే, అతని సహకారంతో దేవాదాయ శాఖ మంత్రి దగ్గర పోయి మేము కొట్లాడి తెచ్చుకొని కొత్త గుళ్ళు కట్టించుకున్నాం. మా బండస్వామి ఊరి కంటే మేజర్గా ఇప్పుడు ఏంటంటే గుళ్ళే దాదాపు 2 కోట్ల పైగా గుళ్ళు అయినాయి. దాంతోపాటు కొత్త గ్రామ పంచాయతీ కట్టుకున్నాం. కృష్ణాగారి ఆధ్వర్యంలో కొత్త గ్రామ పంచాయతీ. మీకు ఊరు బయట చిన్న గ్రామ పంచాయతీ అంటే మాకు ఇబ్బంది ఉండే, జనానికి పోవాలన్నా కానీ నేను మీటింగ్ అయితే అంత దూరం వల్ల రాకపోయేది. కృష్ణ సహకారంతో కొత్త గ్రామ పంచాయతీ ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని సక్సెస్గా సహకరించిన ప్రతి ఒక్క ప్రజాప్రతినిధికి ధన్యవాదాలు చెప్తున్నాం. మండలంలో బండ సోమవారం గ్రామాన్ని ఇంకెట్లా తీర్చిదిద్దాలనుకుంటున్నారు మీరందరూ కలిసికట్టుగా? మా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి ఒక్కరు ఒక తాటి మీద ఉండి ఎలాంటి జనానికి ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఏం కావాల్సిన ప్రతి పథకాలని అవన్నీ దగ్గరుండి చేస్తున్నాము. అలాగే ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే మాకు కృష్ణ ఎమ్మెల్యే కుమ్మవారి రెడ్డి గారి సహకారంతో మా ఊరు పైలట్ ప్రాక్టీస్ చేయడం జరిగింది. దాంతోపాటు దానికి మాకు బండసోమ విలేజ్లో 116 ఇళ్ళు వచ్చినాయి. 116 ఇళ్లలో దాదాపుగా 85 ఇళ్ళు కంప్లీట్ అయిపోయినాయి. మొత్తం 85 కంప్లీట్ అయిపోయినాయి. ఇంకో 8-9 ఇళ్ళు కొంచెం ప్రాసెస్ రన్నింగ్లో ఉన్నాయి, నడుస్తున్నాయి. అవి కంప్లీట్ అవుతాయి. ప్రభుత్వం చేసే సంక్షేమ పథకాలు ముందుకు తీసుకువెళ్ళి రేపు జరిగే ఎంపీటీసీ ఎలక్షన్లో, జెడ్పీసీ ఎలక్షన్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను ఖచ్చితంగా ప్రజలకు అవగాహన ప్రభుత్వం ఏం చేస్తుంది, మనకి సంక్షేమ పథకాలు ఏమి ఇచ్చినాయి, మహాలక్ష్మి పథకం కింద బస్సు ప్రయాణం, అలాగే ఉచిత కరెంటు, ఉచిత గ్యాసు, సన్న బియ్యం ఇచ్చింది, పెన్షన్లు, దాదాపుగా మా ఊళ్ళో రేషన్ కార్డు కొత్తవి 95 రేషన్ కార్డులు వచ్చాయి. గత 5 సంవత్సరాల నుంచి కేసీఆర్ ప్రభుత్వంలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు, ఒక ఇల్లు ఇవ్వలేదు. కనీసం పెళ్ళి అయిన వాళ్ళు అత్తారింటి కాడ వచ్చి బియ్యం తీసుకోవాలంటే ఇబ్బంది ఎలా, వాళ్ళు తల్లిదండ్రి వాళ్ళంటే వాళ్ళు అక్కడ పోయి తీసుకునేది. చిన్న పిల్లలు, పుట్టిన పిల్లలు కూడా పేరు నమోదు చేయడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉండే. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ప్రతి ఒక్కరికి పెళ్ళైన అమ్మాయి అత్తారింటికి వచ్చినప్పుడు వాళ్ళ పేరు ట్రాన్స్ఫర్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. చిన్న పిల్లలకు ఆధార్ కార్డులు పరంగా వాళ్ళ రేషన్ కార్డులు ఇప్పడం జరిగింది. దాంతోపాటు జనాలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. సో బండ సోమవారం గ్రామంలో ఈనాడు గ్రామ అభివృద్ధి కోసం, గ్రామ సంక్షేమం కోసం గ్రామ ప్రజలే సంతోషంగా ఉండాలని చెప్పేసి ముఖ్య ధ్యేయంగా ఆహర్నిశలు కృషి చేస్తూ ఈనాడు మండలంలో ఒక మంచి గ్రామంగా తీర్చిదిద్దడానికి మాజీ గ్రామ సర్పంచ్ నానం పద్మ కృష్ణ గౌడ్ గారు మనతో పాటు ఉన్నారు. సో ఈనాడు కృష్ణ గౌడ్ గారు అంటే
ఈనాడు ప్రజలకి ఒక అందుబాటులో అహర్నిశలు ఏ రాత్రి అయినా సరే ఫోన్ చేస్తే స్పందించేటటువంటి ఆ వ్యక్తి కాబట్టి ఓటు హక్కు దుర్వినియోగపరచుకోవడంతో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు నెలకొంటాయి. సో ఖచ్చితంగా సంక్షేమ పథకాల్లో లబ్ధి పొందినటువంటి వాళ్ళు విశ్వాసంగా ఆ పథకాలను గుర్తించుకొని వచ్చేటటువంటి ఎలక్షన్స్ లో ఖచ్చితంగా తగినటువంటి న్యాయం చేయాల్సిందిగా మేము కూడా కోరుతున్నాం. ఎందుకంటే 116 ఇల్లులు తేవడంలో అందరి కృషి ఈనాడు గ్రామ ప్రజలు గుర్తించుకోవాలి కాబట్టి ఈనాడు సంక్షేమ పథకాలు లబ్ధి పొందుతూ ఉన్నారు. ఇంకా గ్రామం డెవలప్మెంట్ చేయడం కోసం ఎమ్మెల్యే గారి దగ్గర కానీ మంత్రుల దగ్గర కీలకంగా వర్క్ చేస్తాను. అన్నగారు చెప్పండి, ఈనాడు మీ బండ సోమరం గ్రామం పైన స్పెషల్ ఫోకస్ పెట్టి ఇంకా డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయాలి, ప్రతినిధులు, గ్రామ పంచాయతీ, మహిళా భవనం ఇవన్నీ తీసుకొస్తా ఉన్నారు. సో ముఖ్య ఉద్దేశం ఏంటి గ్రామం పైన మీకు? ముందుగా మా బండ సోమరం గ్రామానికి సోషల్ మీడియా, కాంగ్రెస్ మీడియా ప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మా గ్రామానికి కాంగ్రెస్ అంటే బండ సోమరం అంటే కాంగ్రెస్ అనే విధంగా ఈరోజు మా గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. ఎందుకంటే గతంలో కూడా మాజీ సర్పంచ్ గారు, మాధవి అయ్య గారు ఉన్నప్పుడు ఇనామనస్ చేసుకున్నాం ఒక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా. చేసుకున్న తర్వాత ఇనామనస్ ఆ రోజు నుంచి అంచెలుగా ఊరు అభివృద్ధి కొరకు మేము పాటుపడినాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మరి ఐలయ్య గారు సర్పంచ్ అయిన పీరియడ్లో కూడా మాకు ముందు ఏంటంటే మాకు దాతల సహకారం, అంటే మాకు గుండేటి విజయదత్తాదిరి గారు మా గురువు గారు, వాళ్ళ సహకారంతో ఆ ఫంక్షనల్ స్థలసేకరణ చేయడం జరిగింది. ఈ ఇనామినేషన్ ఫండ్ ఇంకా మా అప్పుడు ప్రస్తుతం ఉన్న ఎంపీ గారు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి సహకారంతో 25 లక్షల రూపాయల ఫండ్ తీసుకొచ్చి ఈ ఇనామినేషన్ ఫండ్ తోటి అది పూర్తి చేసుకున్నాం. పేద ప్రజలకు ఎట్లా ఉపయోగపడుతుంది ఏమంటున్నారన్న ప్రజలు ఏంటంటే ఈ రోజు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే ఒక ఫంక్షన్ పోవాలంటే మినిమం ఎంత చిన్నదైనా 50 నుంచి 60 వేలు అవుతున్నాయి. ఇక్కడ మా గ్రామ పంచాయతీలో మినిమం ఛార్జ్ 3,000 రూపాయలు పెట్టినాం మేము. 3,000 పెట్టేసరికి ఊర్లంతా కూడా పేదలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఆ ఫంక్షన్ విషయానికి వస్తే. అదే కాకుండా ఇంకా కూడా మేము ఏం చేసామంటే ఒకటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, ఇవన్నీ చేసినాం. తర్వాత 2019-20లో మేము సర్పంచ్గా ఎన్నికైన తర్వాత మాకు ప్రజల సహకారం, గ్రామస్తుల సహకారం, దాతల సహకారం ఇవన్నిటితోటి కూడా దానికి తోడు అప్పుడు పెద్దలు రాజగోపాల్ రెడ్డి గారి సహకారం, కోమటిరెడ్డి వెంకరెడ్డి సార్ గారి సహకారంతో మేము ముందుకెళ్ళాం. ఆ తర్వాత ఒకటి అంచెలుగా మన గ్రామంలో మరి మహిళలకు ఏ విధంగా చేయాలి, మహిళలకు ఏ విధంగా మనం దగ్గర అయిపోవాలి, వాళ్ళకు ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతో ఆ రోజులలో కూడా మేము ఒక కుటుంబ శిక్షణ కేంద్రం ఇక్కడ ప్రారంభించినాం. దాన్ని కూడా ఎంపీ గారు కోమటిరెడ్డి వెంకరెడ్డి సార్ తోటే ప్రారంభించినాం. అప్పుడు సార్ వచ్చి కూడా మీ ఊరికి ఒక 50 మిషన్లు నేను ఇస్తా అని చెప్పి ఆయన, అంటే ఆ మిషన్లు నేర్పిస్తున్న క్రమంలో రోజు సంఖ్య పెరిగింది. అంటే 50 నుంచి 200లకు వచ్చింది. 200లకు వచ్చినప్పుడు మా వెంకరెడ్డి సార్ గారు 75 కుట్టు మిషన్లు ఇప్పించిండు. మా గుండెడి విజయమ్మ మాజీ జడ్పీటీసీ 25 ఇప్పించిండు, అంటే 100 మిషన్లు. మళ్ళీ మా కీర్తి మేడం, మన ఎమ్మెల్యే గారు కూతురు కీర్తి మేడం కూడా ప్రత్యేకంగా మహిళల గురించి వారు బాగా చొరవ తీసుకొని వారు ఒక 100 మిషన్లు ఇచ్చారు. వాళ్ళకి ఖచ్చితంగా దాని మీద పర్ఫెక్ట్ అయితే లైఫ్ లాంగ్ వాళ్ళకి ఉపయోగపడుతుంది. వాళ్ళంతా కూడా మహిళలంతా కూడా ఈ రోజు కూడా వాళ్ళు మా ఇంట్లో మేము ఏదో ఒక ఉపాధి కల్పించారు. మరి ఇక్కడ మరి కీర్తి మేడం గారు కావచ్చు, మన పెద్దలు మంత్రి గారు వెంకరెడ్డి సార్ కావచ్చు, విజయమ్మ గారికి వారంతా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు. పుట్టి పెరిగిన గ్రామానికి మిమ్మల్ని సర్పంచ్ గా గెలిపించుకున్నారు. సో ఇంకా సేవలు చేయాలని చెప్పి ప్రజలు ఖచ్చితంగా ఆకాంక్షిస్తూ ఉంటారన్న. ఇంకా గ్రామం పైన ఏ విధంగా ఫోకస్ ఉంది ఆ విద్యాలయాల పైన? ఎందుకంటే మీ గ్రామ ఓటర్ మార్చాల పిల్లలు స్కూల్స్ లో చదువుకుంటారు. సో విద్య అనేది ప్రథమ హక్కుగా ఈనాడు స్టాటిక్ బేసిక్ ఎడ్యుకేషన్ చాలా ఉంటాయి. నా విద్యార్థులు మెరుగై ఈనాడు రాష్ట్ర స్థాయి కానీ జిల్లా స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో దేశానికి ఒక కీర్తిని తెచ్చే విధంగా విద్యార్థులు కృషి చేస్తారు. దానిపైన ఎట్లా ఫోకస్ చేస్తాం? విద్యాలయాల గురించి కూడా ఫస్ట్ మేము గెలిచిన మొదటి గ్రామ సభనే ఈ స్కూళ్ళ గురించి ఫస్ట్ ఇది ఇంగ్లీష్ మీడియం చేయాలనే ఉద్దేశంతో ప్రైమరీ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం చేయించాం. అక్కడ కూడా మా విజయమ్మ గారు ఒక విద్యా వాలంటీర్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి విద్యా వాలంటీర్ సపోర్ట్ చేసుకుంటూ ఈ రోజు మా దగ్గర కూడా స్ట్రెంత్ కూడా బాగా పెరిగింది. దాంతో ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు మొత్తం స్కూళ్ళ మీద ఎక్కువ ఫోకస్ చేసి వాళ్ళకు స్కూళ్ళకు అన్ని నిధులు ఇట్లా కేటాయించి మరి రేషన్ కార్డులు, ఈ రోజు రేషన్ కార్డులు కూడా మా ఊర్లో 100 రేషన్ కార్డులు వచ్చినాయి. కొద్ది అంటే దీనికంటే ముందు 10 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క రేషన్ కార్డు రాలేదు. ఒక్క ఇందిరామిల్లు అంటే మా ప్రభుత్వం కంటే ఇందిరామిల్లు, అక్కడ కేసీఆర్ ప్రభుత్వంలో ఒక్క ఇల్లు రాలేదు. అయినా మా గ్రామంలో మండలంలో ఒక పైలట్ ప్రాజెక్ట్ గా మా ఎమ్మెల్యే గారు అనిల్ కుమార్ రెడ్డి గారు సహకారం మాకు చాలా ఉంది. ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు ఏంటంటే పిలిస్తే పలుకుతాడు. ఏ రోజు కూడా ఏ అర్ధరాత్రి ఫోన్ చేసినా మా ఎమ్మెల్యే గారు ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. చేసి మా గ్రామానికి ఫస్ట్ మమ్మల్ని ఆడతాడు, మీకు ఏం కావాలి ఆడతాడు. అడితే
మమ్మల్ని అడగకూడదు కూడా ఒక్కోసారి మమ్మల్ని తిడతారు మా ఎమ్మెల్యే గారు. అంటే అటువంటి ఎమ్మెల్యే మా భువనగిరికి 40 సంవత్సరాల చరిత్ర దొరకడం ఏంటంటే ఈ కాన్ఫరెన్స్ కి అదృష్టం. మీ మాజీ ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి గారు ఏం చేశారు మరి అసలు మీ నియోజకవర్గం కావచ్చు మీ గ్రామానికి కావచ్చు? పైలశేఖర్ రెడ్డి అంటే ఆయన ప్రజల గురించి కొట్లాడితే అసెంబ్లీలో పోయి ఉన్నాయి ఎక్కడైనా. ఆయన 10 సంవత్సరాల్లో కూడా ఒక్క నిమిషమే మాట్లాడిండు. ఎవరు? పైలశేఖర్ రెడ్డి అసెంబ్లీలో. మా ఎమ్మెల్యే గారు అధికార పక్షం ఉన్నా గానీ ప్రతిపక్షం లెక్క మరి సీఎం తోటి కొట్లాడి హెచ్ఎండి నిధులు 56 కోట్లు తీసుకొచ్చింది మా కాన్ఫరెన్స్ కి. మా గ్రామానికి 40 లక్షలు ఇచ్చింది ఏది హెచ్ఎండి నిధులు. అంటే దాంతో పాటు మరి ఇక్కడ అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. మళ్ళీ ఈ మధ్య కాలంలో మహిళల గురించి కూడా మరి వాళ్ళొక మహిళా సంఘం బిల్డింగ్ ఉడియాలనే ఉద్దేశంతో ఫస్ట్ మండలంలో ఒక 15 ఇచ్చారు. తర్వాత మొత్తం ఇవ్వాలని చెప్పేసి మండలం మొత్తం కూడా మా ఎమ్మెల్యే గారు ఇచ్చేందుకు మా ఎమ్మెల్యే ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నా. ఇంకో విషయం ఏంటంటే మా దగ్గర రైతులకు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకే దఫ 2 లక్షల లోపు రుణమాఫీ చేసినందుకు కూడా రైతులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. దానికి తోడు మహిళలు అయితే వాళ్ళు ఎంత సంతోషం అంటే వాళ్ళు ఒక మండలానికి మండల సమాఖ్యకు ఒక బస్సు ఇవ్వడం జరిగింది. అంటే మహిళలను కోటీశ్వరాలు చేయాలనే ఉద్దేశంతో ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మా అనిల్ రెడ్డి గారి యొక్క సహకారంతో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఒక గ్రామ పంచాయతీలో మా 1300 ఓటర్స్ ఉంటాయి. ఇక్కడ ఏది లేదనుకుంటా. ఇప్పుడు పిఎస్సిఎస్ సంబంధించినటువంటి గోదాం ఉంటాయి, వారికి ఫర్టిలైజర్ కానీ మళ్ళీ ఎటువంటి కూడా మా దగ్గరనే దొరికేటట్టుగా అక్కడ కూడా ఒక స్థలం కూడా మరి విజయమ్మ గారి సహకారంతో స్థలం ఒక 500 గదాలు కొని ఆ పిఎస్సిఎస్ గోదాం కట్టడం జరిగింది. ఈ ఊర్లో ఎక్కడ చూసినా లింక్ రోడ్లు, మళ్ళీ బీటీ రోడ్లు. ఇప్పుడు ఇలా బనస్వరం నుంచి వీరవెల్లికి కనెక్టివ్ రోడ్ లేకుండే, అది బీటీ రోడ్ వేయించినాం. ఇక్కడ కంచనపల్లి బీటీ రోడ్ వేయించినాం. అంటే ఊరికి ఏంటంటే రోడ్లతోటే విలువలు వస్తాయి, రైతులు కూడా సంతోషంగా ఉంటారు. దానితోడు అభివృద్ధి కూడా జరుగుతుంది. మళ్ళా దానికి ఇంకొకటి మా దగ్గర ఉప్పల్ డిపో బస్సు వేయించడం జరిగింది. అంటే రోడ్ లేదని చెప్పేసి చందుపట్ల రిటర్న్ పోతుంటే ఇక్కడ ఈ రోడ్ వేయించి ఆ బస్సు కూడా మా ఎమ్మెల్యే సహకారంతో బనసరం కూడా ఉప్పల్ డిపో బస్సు. ఏమంటున్నా నా పిల్లలు కానీ ఉద్యోగస్తులు ఇక్కడ నుంచి సిటీకి వెళ్ళి ఉద్యోగాలు చేసుకునేటటువంటి ఏమంటున్నా ఈ ఫెసిలిటీ కల్పించడంతో? ఆ బస్సు కల్పించినందుకు మా ఎమ్మెల్యే గారికి అయితే అందరూ కూడా మంచి హ్యాపీగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు బస్సు లేకపోతే పోయేటోళ్ళకి ఇబ్బందిగా, మళ్ళీ దాన్ని కూడా మహిళలు కూడా ఫ్రీ బస్సు పెట్టారు. వాళ్ళు కూడా ఇలా ఏం చేస్తారంటే మహిళలు అందరూ కూడా ఇప్పుడు ఎక్కడన్నా తీర్థయాత్రలు ఎక్కడికన్నా మంచిగా వాళ్ళు ఒక గ్రూప్ లెక్క పోయి వాళ్ళంతా తిరిగి వాళ్ళు కూడా అంతా సంతోషంగా ఉన్నారు. మన రేషన్ కార్డులు అయితే ఇక సన్నబియ్యం అయితే అప్పుడు ఏదో రైతులు పండిస్తే సన్నబియ్యం కొనుక్కోవాలి, సన్నబియ్యం కొనుక్కో ఒక ఆశతో ఉన్నది. ఇలా ఆశ అనేది అందరికీ పెట్టేసింది మా ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు సన్నబియ్యం తీసుకొని మంచిగా వాళ్ళు వాడుకుంటారు. ఇంత ముందుకున్న దొడ్డు బియ్యం ఎక్కడికో కోళ్ళపారకు ఎక్కడికో అమ్ముకునే పరిస్థితి ఉంది. ఇలా అటువంటి లేదు. ముఖ్యంగా చూడొచ్చు నిరుపేదలకి ఒక ట్రీట్మెంట్ చేయించుకోవడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సో ఈనాడు సీఎం రిలీఫ్ ఫండ్స్ ఇవ్వడం, ఎల్ఓసీలు ఇవ్వడం, మీ గ్రామ ప్రజలు ఎట్లా లబ్ధి పొందారన్న? నిరుపేదలకు ఎట్లా సహకారంగా ఉంది? అసలు సీఎం రిలీఫ్ ఫండ్ అంటేనే అసలు ఎవరు కూడా తెలియకపోయేది. ఫస్ట్ నేను 2004 నుంచి రాజకీయం ఉన్నా. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ అంటే నేనే ఫైల్ కొంటుపోయి డైరెక్ట్ సీఎం దగ్గరికి కూడా ఆ రోజు మనమే చేసినాం. వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ చేసిందంటే బనసరం కూడా సీఎం రిలీఫ్ ఫండ్ అంటే నేనే స్టార్ట్ చేసిన ఫస్ట్ ఇక్కడ. అంటే దాని గురించి కూడా తెలియపోయేది. ఇక్కడ మా ఎమ్మెల్యే గారు అయితే ఎల్ఓసీలు అయితే అసలు చెప్పని అవసరం లేదని అసలు పోయే ఆలోచనలో ఫస్ట్ పేషెంట్ల గురించి, హాస్పిటల్ గురించి రాత్రి 12 గంటలకు ఫోన్ చేయను. హాస్పిటల్ పట్టించుకుంటాడు, ఫోన్ చేస్తాడు సార్. సో ఇవన్నీ కార్యక్రమాలు చేసినారన్న మీ గ్రామ ప్రజలకి. మీ తరఫున మాజీ సర్పంచ్ గా, సీనియర్ కాంగ్రెస్ లీడర్ గా ఈనాడు గ్రామ ప్రజలకి, మీ మండల ప్రజలకి, నియోజకవర్గ ప్రజలకి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు ఏంటంటే మనకు మంచి విషయంలోకి మనం సహకరించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఎమ్మెల్యే ఏంటంటే 40 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే లేడు ఇక్కడ. అదే కసితోటి ఆయన ఏం చేస్తుండంటే ఇలా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మంత్రి గారి దగ్గర పోతుండు, ఇందిరా మిల్లు చేస్తుండు. ఉత్తమ్ కుమార్ సార్ పోతుండు, సాగునీటి ప్రాజెక్టులు తీసుకొస్తుండు. ఇలా బునాది గాని వాళ్ళకు ఎవరు పట్టించుకోవాలి. ఇక్కడ ఇలా బునాది గాని కాలువ స్టార్ట్ అయ్యింది. మళ్ళీ బొස්සపురం ప్రాజెక్టు కూడా అక్కడ ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ కింద డబ్బులు రాకపోతే కొట్లాడి తీసుకొచ్చి కూడా వాళ్ళకు మా ఎమ్మెల్యే గారు ఆ భూ నిర్వాసితులకు మళ్ళీ అక్కడ ఉన్నటువంటి అక్కడ నష్టపోయిన ఇండ్లు వాళ్ళన్నీ కూడా కల్పించడంలో కూడా మా ఎమ్మెల్యే పాత్ర చాలా ఉంది. ఇలా వీరికి మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వం చూడాలని తెలంగాణ ప్రజలు చూస్తున్నారు, మా భువనగిరి మండల ప్రజలు చూస్తారు, మా బనసవరం ప్రజలు చూస్తారు. అంటే మళ్ళొకసారి ఈ ప్రభుత్వం వస్తే మా ఎమ్మెల్యే గారు, మా అనిల్ కుమార్ రెడ్డి గారు ఖచ్చితంగా ఒక మంత్రి హోదాలో మేము చూడాలనే మా ఆశ. ఖచ్చితంగా ప్రజలందరూ విశ్వాసంగా తీసుకుంటున్నటువంటి సంక్షేమ పథకాలు పార్టీలకు అతీతంగా గుర్తించి ఒక మంచి నాయకత్వానికి ఓటేసి ఒక మంచి నాయకుడిని
గెలిపించుకుంటే మీ గ్రామాల డెవలప్మెంట్ అయితే, మండలాలు డెవలప్మెంట్ అయితే, నియోజకవర్గం డెవలప్మెంట్ అవుతుంది, నియోజకవర్గం డెవలప్మెంట్ అయితే రాష్ట్రం డెవలప్మెంట్ అయితే. సో ఏ నిర్ణయమైనా ప్రజలు ఆలోచించి మీ ఓటు హక్కును వినియోగించుకొని వచ్చేటటువంటి ఎలక్షన్స్ లో ప్రజా తీర్పుని వెలువరించాల్సిందిగా మేము కూడా కోరుతున్నాను. సో ఈనాడు చేసినటువంటి డిసిసి కాంగ్రెస్ పార్టీ ప్రజా అభిప్రాయ సేకరణలో ఈనాడు బండ సోమవారం గ్రామంలో చాలా సక్సెస్ఫుల్ గా జరిగింది. ప్రజా అభిప్రాయ వివరాలను ఖచ్చితంగా విజువలైజేషన్ రూపంలో మీకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తాం. జనవరి 26న 2025లో మన గ్రామాన్ని పైలట్ గ్రామాన్ని ఎంచుకోవడం ప్రభుత్వం చేసినటువంటి మాకు ఒక అదృష్టం అని భావిస్తున్నాం. ఆ కార్యక్రమానికి ముఖ్య పాత్ర వహించినటువంటి మాజీ సర్పంచ్లు పద్మ కృష్ణ గౌడ్ గారు, ఎమ్మెల్యే గారు మరియు మంత్రులు ఇట్టి అవకాశాన్ని మా వినియోగానికి ఇచ్చి 116 ఇండ్లు ఒకే దాపులో మంజూరు చేయడం చాలా సంతోషకరమైన విషయం. 116 ఇండ్లలో కూడా దాదాపు 85 ఇండ్లు కంప్లీట్ అయినాయి. మిగతా 10 ఇండ్లు కూడా స్లాబ్ లెవెల్లో ఉన్నాయి. మిగతా 10 ఇండ్లు కూడా దాదాపుగా భూమి ముగ్గులు పోసుకోవడం జరిగింది. అట్టిల్లు కూడా కంప్లీట్ చేయడానికి మాజీ సర్పంచ్ గారు కూడా దగ్గరుండి ప్రత్యేక శ్రద్ధతో వాళ్ళందరినీ కంప్లీట్ చేసి వాళ్ళని ప్రోత్సహించి ఆర్థిక సహాయాలు అందజేసి కూడా వాళ్ళకు ఒక గూడు కల్పించాలనే ఉద్దేశంతో ఊరికి ఎంతో సేవ చేశారు. అలాగే గ్రామంలో రేషన్ కార్డులు కూడా దగ్గరుండి వాళ్ళకు డీలర్లతో మాట్లాడి, ఎంఆర్ఓలతో మాట్లాడి కూడా రేషన్ కార్డులు దగ్గరుండి ప్రత్యేక చొరవతో గ్రామంలో 10 ఏళ్ల నుంచి రేషన్ కార్డు రాలేదు, కుటుంబం విడిపడి తల్లిదండ్రుల కార్డులు ఉండి గవర్నమెంట్ నుంచి వచ్చే లబ్ధిలో రేషన్ కార్డు లేక లబ్ధి పొందలేకపోతున్నారని, ఇండ్లు క్యాన్సల్ అయ్యి కొందరికి గృహజ్యోతి రాక కొందరు అనేక విధాలుగా బాధపడుతుంటారు. వాళ్ళందరికీ సామాన్య న్యాయం జరగాలని చెప్పి ప్రత్యేక శ్రద్ధతోటి ఎంఆర్ఓలతోటి కలెక్టర్ గారు హనుమంతరావు గారితో చొరవతో ఉండి దాదాపు అందరికీ రేషన్ కార్డులు ఇప్పించి యూనిట్లు యాడ్ చేసి దగ్గరుండి తన సొంత ఖర్చులతో కూడా కార్డులను ఫాలోఅప్ చేయడం జరిగింది. అలాగే కళ్యాణ లక్ష్మి వస్తుంటే వాళ్ళకు లగ్గం కాగానే ప్రతి ఒక్కరికి కూడా ముందుండి వాళ్ళకు అన్ని ఫాలోఅప్ చేసి పేపర్లు సొంత ఖర్చులతో కూడా వాళ్ళ కళ్యాణ లక్ష్మిని ఇప్పించడం జరిగింది. మన గ్రామానికి రైతులకు ఏకేదప్పగా రుణమాఫీ ఇవ్వడం జరిగింది. ఏకేదప్ప 2 లక్షల లోపు దాదాపుగా 90% మందికి బ్యాంకు నుంచి కూడా రుణమాఫీ జరిగింది. రాని వాళ్ళకు కూడా చాలా వాళ్ళు పద్మకృష్ణ గౌడ్ గారు కూడా వాళ్ళు పిఎస్సిఎస్లతో మాట్లాడి కూడా వాళ్ళకు కూడా కొన్ని వచ్చే అవకాశాలు చేశారు. తర్వాత కూడా అట్టి వచ్చినటువంటి రుణమాఫీని ఏకేదప్పలో రైతులు అభివృద్ధి కార్యక్రమాలకు బావి దగ్గర కానీ ఇంటి దగ్గర కూడా కానీ ఇందిరమ్మ ఇంట్లో వచ్చిన సమయంలో వచ్చినటువంటి రుణమాఫీ పైసలు కూడా ఒక ఇల్లు అభివృద్ధిగా అది కూడా ప్రభుత్వ సహాయంగా భావించి వాళ్ళకు అభివృద్ధిగా తీసుకోవడం జరిగింది. 10 సంవత్సరాలతో పోల్చుకుంటే 2.5-3 సంవత్సరాలు కాంగ్రెస్ పాలనలో దానికి దీనికి డిఫరెన్స్ ఎట్లా అంటే పోల్చలేని పరిస్థితిలో ఉంది. ఆకాశాన్ని భూమికి తేడాగా ఉంది. దాదాపుగా ఏంటంటే ఇప్పుడు 10 ఏళ్లలో మనకు ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నా, హైదరాబాద్ ఇస్తున్నా, పట్టణ ప్రాంతంలో ఇస్తున్నా, ఇక్కడ గ్రామాల్లో ఇస్తున్నా చెప్పి ఒక్కొక్క పోర్షన్ లో 3 ఇచ్చారు. కానీ అవి ఇంతవరకు అవి ఇప్పటికి కూడా ఉన్నటువంటి భువనగిరిలో సింగనగూడెంలో కూడా డబుల్ బెడ్రూమ్ అప్పుడు నిర్మించినా కూడా ఇప్పటికి కూడా పంపలేదు. అవి అంటే ఓన్లీ పేరు వరకే స్థాపితమైంది, పేపర్ల వరకే స్థాపితమైంది. కానీ పేద ప్రజల్ని వాటి గృహాల్లోకి మనం ఇవ్వలేకపోయాము. ఇప్పటికి ఇప్పుడు ఎమ్మెల్యే గారు ప్రత్యేక శ్రద్ధతో వాటిని మళ్ళీ ఒకసారి కన్స్ట్రక్షన్ చేపించి తీర్చిదిద్ది వాళ్ళకి త్వరలో కూడా ఇచ్చారని మనం ప్రకటించడం జరిగింది. ప్రత్యేక శ్రద్ధ మనకు 40 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన భువనగిరి గడ్డని ఒక అద్భుతమైన రాష్ట్రంలో అద్భుత క్షేత్రంగా భావించాలని కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు 24 గంటలు శ్రమిస్తున్నారు. ఇక్కడ మొన్న మన భీమలింగం దగ్గర కూడా మన సీఎం గారి బర్త్డే సందర్భంగా తీసుకొచ్చి ఆ బ్రిడ్జ్ ని కొన్ని గ్రామాలకు ఏంటంటే గ్రామాలకు అడ్డంగా వర్షపాతాలకు వచ్చినప్పుడు రైతులు ఇబ్బంది పడుతున్నారు, ప్రత్యేక శ్రద్ధ ఉండాలని చెప్పి ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని తీసుకొచ్చి కూడా బిల్ సాక్ష్యం చేశారు. దాని పనులు కూడా ప్రారంభించారు. అంటే గ్రామాలకి కాకుండా పట్టణాలకి వ్యవసాయ భూములకు కానీ ప్రతి ఒక్కటి కూడా కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధతో 24 గంటలు శ్రమించు అధికారులతోటి కూడా ఎల్లవేళలా పర్యవేక్షణ చేస్తూ ఒక నియోజకవర్గాన్ని రాష్ట్ర స్థాయిలో ముందుంచాలని పై అధికారులతో మంత్రులతో సీఎం గారితో ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని వాళ్ళు సాగిస్తున్నారు. సార్ ఏకకాలంలో రుణమాఫీ అయిందన్న చాలా సంతోషం. ఎంత జరిగిందన్న రుణమాఫీ? 1,50,000. 1,50,000. సో ఇట్ ఈస్ నాట్ ఏ జోక్. ఎందుకంటే 1,50,000 ఒక 1000 రూపాయలు ఇవ్వాలని ఆలోచిస్తున్నటువంటి సమాజంలో రాష్ట్ర ప్రభుత్వం 1,50,000 రుణమాఫీ చేసింది. ఎట్లా చూస్తున్నారు? రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? చాలా సంతోషం అన్న. ఒకటేసారి 1,50,000 అంటే మామూలు ముచ్చట కాదు. అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడేమో 1,00,000 రూపాయలని 4 విధాలుగా రుణమాఫీ చేస్తా అని చెప్పేసి 25,000 లెక్క రుణమాఫీ చేస్తే అవి మిత్తిల కిందకి వెళ్ళిపోయేది రైతులకి. రేవంత్ రెడ్డి సార్ వచ్చిన తర్వాత, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి సార్ ఒకటేసారి 2 లక్షల వరకు చేస్తా అన్నాడు. మాకు అప్పటికి 1,50,000 మేము లోన్ తీసుకున్నాము. మాకు ఒకటేసారి రుణమాఫీ అయిపోయింది. చాలా సంతోషం. ఓకేనా. బండ సోమవారం గ్రామస్తుడిగా ఇవన్నీ కార్యక్రమాలు డెవలప్మెంట్ మీ అందరి ఆధ్వర్యంలో ఇవన్నీ జరుగుతున్నాయి. ఏం చెప్పాలనుకుంటున్నారన్న? చాలా సంతోషం అన్న. మేము టిఆర్ఎస్ వచ్చి 10 సంవత్సరాల అవతల, కాంగ్రెస్ రాకముందు 10 సంవత్సరాల అవతల టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇండ్లు ఇస్తా అని
డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇస్తా అని చెప్పేసి మోసం చేసిర్రు, రుణమాఫీ చేస్తా అని మోసం చేసిర్రు, విద్యార్థులకు ఏంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి మోసం చేసిర్రు, కాళేశ్వరం అని చెప్పేసి ముంగడేసుకుంటూ దాన్ని నీళ్లు తెచ్చే ప్రసక్తి అయితే లేదు. అన్ని మోసాలు చేసుకుంటూ ఏది ఇయ్యలేదు. కాకపోతే ఏంటంటే జనాన్ని నమ్మిస్తున్నారు. వాళ్ళకి నమ్మియడం వల్ల బీఆర్ఎస్ లో ఉన్నంత టాలెంట్ ఇంకెవరికి ఉండదు. ఏంటంటే జనాన్ని ఇప్పుడు మాసంటోళ్ళకి ఏముంటదనా, రైతులకు ఇప్పుడు మాసంటోళ్ళని కాదు, కొంతమందికి ఏముంటది అంటే ఫస్ట్ స్టార్టింగ్ వచ్చింది ఏంది టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది, వీళ్ళు ఏం చేస్తున్నారు మనకు ఎంత అద్భుతంగా మళ్ళీ తీర్చిదిద్దుతారు అని చెప్పేసి జనము వాళ్ళ దిక్కు మొగ్గు చూపారు. ఇంకొకటి ఏంటంటే అందరము కూడా తెలంగాణ సపరేట్ కావాలని అందరం కోరుకొని అందరం సపోర్ట్ చేసినాం. వాళ్ళకి వచ్చిన తర్వాత అందరిని మోసం చేయడం తప్ప జనానికి చేసింది ఏమీ లేదు. వాళ్ళ కుటుంబం వరకు వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళు బతకడం తప్ప మామూలు జనానికి చేసింది అయితే ఏమీ లేదు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. అనిల్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, అనిల్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, సోనియా గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. సో ఇది ప్రజలారా ఈరోజు బండ సోమవారం గ్రామం భువనగిరి మండలంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో డిసిసి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం ఈనాడు ప్రజా సంక్షేమాలు ఎట్లా ఉన్నాయి, ప్రజా నిర్ణయాలు ఎట్లా ఉన్నాయి, ఈనాడు సంక్షేమ పథకాలు ప్రజల్లోకి ఎట్లా వెళ్తాయని చెప్పేసి కవరేజ్ లో భాగంగా చేయడం జరిగింది. సో సక్సెస్ఫుల్ గా ఈనాడు కంప్లీట్ చేసుకోవడం, ప్రజలు హర్షం వ్యక్తం చేయడం జరుగుతుంది. సో ఇదే విధంగా ఇంకా పరిపాలన కొనసాగించి ప్రజలకు అందుబాటులో ఉంటే మరలా కాంగ్రెస్ పార్టీకే చేతి గుర్తుగా ఓటేసి ఈనాడు మేము గెలిపిస్తామని చెప్పేసి ప్రజలు కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈనాడు గ్రామ ప్రజలు కూడా ఈ యొక్క సంక్షేమ పథకాలు అన్ని గుర్తించి ఈనాడు గ్రామ కాంగ్రెస్ నాయకులకి, మాజీ సర్పంచ్ గారికి, అదే విధంగా ఈనాడు మండల నాయకులకి, నియోజకవర్గ నాయకులకి, ఈ కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారికి సపోర్ట్ చేయాల్సిందో కోరుకుంటూ ఈ గ్రామ ప్రజలందరికీ ఆ భగవంతుడి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని కోరుకుంటూ అందరికీ సెలవు. నమస్తే.